సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి జిల్లాలో ప్రజలు వివిధ రూపాలలో పోగొట్టుకున్న సుమారు 20 లక్షల రూపాయల విలువగల 102 ఫోన్లను గుర్తించి రికవరీ చేసి జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ చేతుల మీదుగా 13వసారి సంబంధిత మొబైల్ ఫోన్ల యాజమాన్యులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉంటే నష్టాలు తప్పవు, అప్రమత్తంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలన్నారు. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి జిల్లాలో ప్రజలు వివిధ రూపాలలో పోగొట్టుకున్న సుమారు 20 లక్షల రూపాయల విలువగల 102 ఫోన్లను గుర్తించి రికవరీ చేసి జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ చేతుల మీదుగా 13వసారి సంబంధిత మొబైల్ ఫోన్ల యాజమాన్యులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉంటే నష్టాలు తప్పవు, అప్రమత్తంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలన్నారు. అత్యాశకు పోయి ఆదమరచి ఉన్న సైబర్ మోసగాళ్లు ఆర్థిక నష్టం కలిగిస్తారన్నారు. సమాజంలో మంచిని సమర్థించాలి, చెడును ప్రశ్నించాలి. అప్పుడే మన భావితరాలకు ఆరోగ్యవంతమైన సమాజాన్ని అందించగలుగుతాం. సమాజంలో చెడు ఎక్కడ జరుగుతున్నా, అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడ జరుగుతుంది సమాచారం ఇవ్వాలి. పిల్లలకు కష్టపడే తత్వాన్ని నేర్పించండి. వృత్తుల పట్ల, ప్రజల పట్ల, సమాజం పట్ల గౌరవాన్ని, సామాజికంగా ఎదగడాన్ని నేర్పించండి అని తెలిపారు. ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికి నిత్యావసరమైనది. దీనిని కమ్యూనికేషన్ కోసం, ఆన్లైన్ విద్య కోసం, ఆర్థికపరమైన అంశాలకు వినియోగిస్తున్నాం. మన యొక్క విలువైన సమాచారం బ్యాంక్ అకౌంట్స్, పాస్వర్డ్స్, సోషల్ మీడియా అకౌంట్స్, వ్యక్తిగత ఫోటోలు మొదలైన వంటివి ఫోన్లో నిక్షిప్తం చేసుకుంటామన్నారు. మొబైల్ చోరీకి గురైన పోగొట్టుకున్న అందులో ఉన్న సమాచారం పోతుంది. నేరగాళ్లు మొబైల్ దొంగిలించి వీక్ పాస్వర్డ్స్లను బ్రేక్ చేసి ఫోన్పే, గూగుల్ పే తదితర మాధ్యమాల ద్వారా డబ్బులు కాజేస్తున్నారన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారంతో సహా డబ్బులను కూడా కోల్పోవడం జరుగుతుందన్నారు. ఒక్కో మొబైల్ రికవరీ చేయడానికి సైబర్ వారియర్స్, పోలీస్ టెక్నికల్ టీం, పోలీస్ సిబ్బంది చాలా కృషి చేశారు. ఇతర రాష్ట్రాల వారి నుండి ఈ మొబైల్స్లను రికవరీ చేశారు. ప్రజలు అత్యాశకు పోయి సైబర్ మోసాల బారిన పడొద్దు. తక్కువ వడ్డీకి లోన్స్ ఉన్నాయి, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, బహుమతులు వచ్చాయంటే నమ్మి అపరిచితులకు డబ్బులు పంపవద్దు, వ్యక్తిగత వివరాలు చెప్పవద్దు. ఈ పిల్లలు డ్రగ్స్, అమ్మాయిల రవాణా లాంటి కేసులలో చిక్కుకున్నారు, డిజిటల్ అరెస్ట్ చేస్తాం అని సిబిఐ, సిఐడి లాంటి దర్యాప్తు సంస్థల పేర్లు చెప్పి డబ్బులు కడితే కేసు నుండి తప్పిస్తామంటారు. ఇది నమ్మవద్దు, డిజిటల్ అరెస్ట్ అబద్ధమన్నారు. వీటిపై సమాచారం ఇస్తే మీరు పోలీసుతో భాగస్వామ్యం అయినట్లయితే సైబర్ మోసాల గురించి చుట్టుపక్కల వారికి అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో వివిధ రూపాలలో వినియోగదారులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్కు సిఈఐఆర్ అప్లికేషన్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అప్పగించడంలో కృషి చేస్తున్న ఐటీ కోర్ సిబ్బందిని, పోలీస్ స్టేషన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, ఐటీ కోర్ ఆర్ఎస్ఐ రాజశేఖర్, ఐటీ కోర్ సిబ్బంది, పోలీస్ సైబర్ వారియర్, మొబైల్ పోగొట్టుకున్న బాధితులు ఉన్నారు. సంవత్సరం నుంచి ఉన్న ఫోన్లు కావచ్చు, 2 సంవత్సరాల నుంచి ఉన్న ఫోన్లు కావచ్చు, హైదరాబాద్లో పోగొట్టుకున్నాయి కావచ్చు, ఇంకా వేరే ప్రాంతాల్లో పోగొట్టుకున్నాయి కూడా ఇక్కడ మీరు నమోదు చేసుకుని ఉన్నారు. వాటన్నిటిని పోలీసు స్పెషల్గా అటెన్షన్లో పెట్టి మనం రికవరీ చేసి మీకు ఈ సందర్భంలో ఇవ్వాలనేటువంటి వాళ్ళ పని ఏంటంటే మీ యొక్క మొబైల్ ఫోన్ని మీరు ఎక్కడైతే ఆదామర్చి ఉంటారో, ఎక్కడైతే కొంచెం మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తి మరియు కుటుంబం సమాజానికి హానికరమని గుర్తిస్తున్నాను. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు మరియు ఇతర వ్యసనాలకు దూరంగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు సమాజంలో మాదక ద్రవ్యాల దుష్పరిభావాలను అవగాహన కల్పించడానికి కృషి చేస్తాను. ఆరోగ్యకరమైన, క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అనుసరిస్తాను. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం మరియు సంబంధిత సంస్థల చేపట్టే కార్యక్రమాలను సహకరిస్తాను. మత్తు పదార్థాల రహిత సమాజం నా కోసం నా వంతు బాధ్యతను నిబద్ధతతో
నిర్వహిస్తానని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. సార్ 65, 35, 46, 77, 11, 9, 80, 57, 40, 62, 53, 44, 20, 32, 61, 10, 26, చూడండి 20, 74, చూడమ్మా సార్ అక్కడ ఈరోజు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 102 మొబైల్ ఫోన్స్లని పోగొట్టుకున్న బాధితులకు అప్పజెప్పే కార్యక్రమం ఈరోజు సూర్యాపేట జిల్లా పోలీస్ ఆఫీస్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా వచ్చినటువంటి ప్రజలందరినీ పోలీస్కి ప్రజలకి అనుసంధానకర్తలుగా ఉండి సమాజంలో మంచిని పెంపొందించే వ్యక్తులుగా, శాంతిని స్థాపించే వ్యక్తులుగా ఉండాలని కోరడం జరుగుతుంది. ఒక్కొక్కరు 100 మందికి చెప్తూ సీసీటీవీలు పెట్టుకోవాలి, రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కృషి చేయాలి, సమాజం నుంచి గంజాయిని తరిమి కొట్టాలి అనేటువంటి వాళ్ళకి ల్యాండ్ పంచాయతీలు వస్తే చిన్న వాటికి కొట్లాటల దాకా దారి తీసుకోకుండా సరైన న్యాయస్థానాలని రీచ్ అవుతూ వాళ్ళ న్యాయం పొందాలని చెప్పడం జరిగింది. ఈ CEIR పోర్టల్ ద్వారా 2025 జనవరి నుంచి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 1744 ఫోన్లని మనం ప్రజలకు అందించడం జరిగింది. వాళ్ళు పోగొట్టుకున్నటువంటి విలువైన ఫోన్లు దాదాపు యావరేజ్గా వీటి ధర సుమారుగా 35 కోట్ల రూపాయల విలువ ఉంటుంది. CEIR మొబైల్ అప్లికేషన్ వచ్చినప్పటి నుంచి దాదాపుగా 2500 ఫోన్లని రికవరీ చేసి అందించడం జరిగింది ఒక్క సూర్యాపేట జిల్లాలో. వీటి ధర సుమారుగా 50 కోట్ల రూపాయలు ఉంటుంది. మనం ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, మీరు మొబైల్ ఫోన్ ఎప్పుడైనా పోగొట్టుకోగానే ఇమ్మీడియట్లీ ఆందోళన చెందకుండా CEIR పోర్టల్లో నమోదు చేసుకోండి. ఖచ్చితంగా పోలీస్ మీకు అండగా ఉంటుంది, ట్రాక్ చేస్తుంది, ఎన్ని రోజులైనా అది రాబట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా పోలీస్ విజ్ఞప్తి చేయడం జరిగింది. చట్టాలను గౌరవించండి, చట్ట పరిధిలో న్యాయం పొందండి. చట్టాన్ని చేతిలోకి తీసుకొని తప్పు చేస్తే మీరు కూడా శిక్షార్హులు అవుతారని చెప్పడం జరిగింది. మనం గత నెల మాసంలో 102 ఫోన్లని మనం రికవరీ చేసడం జరిగింది. ఇప్పటి వరకు 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు 1744 ఫోన్లని మనం సూర్యాపేట జిల్లాలోనే మనం పంచడం జరిగింది.